ఒక్క మాట ఎప్పుడు మర్చిపోమాకండి, ఆ కుండ సార మీద ఉండాలి, కుమ్మరివానికి అందుబాటులో ఉండాలి. సార విడిచిపోయినట్లుగా ఉంటే కుమ్మరి ఏం చేయలేడు. మనం కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మన జీవితం ఉన్నా, అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నా జీవితాన్ని ఏం చేసినా నీకే నేను అప్పచెప్పుకున్నాను, చావైనా బ్రతికైనా ఇదిగోయ్యా నా జీవితం, నన్ను బాగు చేసేవాడివి నీవే, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని ఆ మంటి కుండ, ఆ మంటి ముద్ద కుమ్మరికి అప్పచెప్పుకున్నట్లు కనుక మనం ఆ విధంగా అప్పచెప్పుకుంటే ఖచ్చితంగా అనేకులకు ఉపయోగపడే ఓ పాత్రగా ఆ కుమ్మరి మార్చినట్లు పరమ తండ్రి మన జీవితాలను మార్చి ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని చేసి అనేకులకు మేలుకరంగా మార్చి అనేక మందికి ఉపయోగపడే పాత్రగా మన జీవితాలను మారుస్తాడు.